కెమెరా ఎవరు కనపడట్లా కనపడచ్చు. ఓకే సింగిల్ డబుల్ మన రాజధానిలో కూడా తగ్గించేసారు. అతి ముఖ్యమైన రోడ్డు అటు పొదలకూరు రోడ్డుకి వేదాయపాడు రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో సరైన వస్తువులు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్, రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ 2,60,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవడమే కాదు, శంకుస్థాపన చేసామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనవ రామారెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి సంధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి ఆహ్లాకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందడం, తర్వాత వరుసగా 3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను, నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లు ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తారు రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు.
ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా, ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కాదు. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షన్ మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు 83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు మనం చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డురావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్ననలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీధర్ రెడ్డి. మీడియాలో కూడా చూశాను, దాదాపు 339 పనులు 30 రోజుల్లో పూర్తి చేసి 60 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది. వాస్తవం, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. ఇక్కడ శాసనసభ్యుడు తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకొని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని ఇవాళ మన మధ్య కూటమి నాయకత్వం కూడా ఉంది. కూటమి నాయకులను కూడా కలుపుకుపోవడం అనేది అది ఒక నూతన ప్రక్రియ రాజకీయాలు. గతంలో ఏదైనా ఒక సింగిల్ పార్టీలోనే ఉన్నాం మేమంతా, కూటమి లేదు ఆ రోజు. ఇవాళ కూటమిలో శాసనసభ్యులయ్యాం, మంత్రులమయ్యాం, పని చేస్తున్నాం. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలనేదే మా తలంపు. నెల్లూరు నగరంలో ఈ రూరల్ నియోజకవర్గ ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు రావాలి. ఇది గతంలో మీరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రండి అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు స్వయంగా కలిసి మరి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నేనున్న ఈ ప్రాంతం అప్పుడు శాసనసభ్యుడిగా ఈ గాంధీనగర్లో ఏమీ ఉండేది లేదు. ఇప్పుడు గాంధీనగర్లో మరొక నెల్లూరు నగరమే సృష్టించబడ్డది. దీనికి కారణం ఇప్పటి మీ శాసనసభ్యుడిని రోజు మీడియా సమావేశంలో సోదరుడు శ్రీధర్ రెడ్డి గారితో, గిరిధర్ రెడ్డి గారు, భానుశ్రీ గారు, రంగమయ్య రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఈరోజు ఇక్కడికి రావడం, దాదాపుగా 2,67,50,000 రూపాయల రోడ్డు నిర్మాణం, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, వీటన్నిటితోటి ఇక్కడ పనులకి శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించండి. శ్రీధర్ రెడ్డికి ఏ విధంగా సహకరిస్తున్నారో నెల్లూరు నగర అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి మీ అండదండలను ఇవ్వండి, మీ సహకారాన్ని ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతదేశ ప్రధానికి ఇవాళ ఈ దేశం కష్టాల్లో ఉంచాలని కొంత ప్రయత్నం చేస్తాము. కానీ మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది.
లేవలేనోడు కూడా రోడ్డు మీద కూర్చొని తిడతాడు. తప్పదు, వినాలి అంతే. ఓపిక, ఆ ఓపిక భారతదేశానికి చాలా ఎక్కువే ఇచ్చారు ఆ భగవంతుడు. ఇవాళ అప్పులు పాలై తినడానికి తిండి లేని, కనీసం తుపాకీ గుళ్ళు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తానీయులు ఆధారపడ్డది ఎవరి మీద అంటే ఉగ్రవాదం మీద. ఉగ్రవాదుల్ని ఉసుకొల్పి ఈ దేశ సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదను దోచుకొని చేసేటువంటి పోరాటం వాళ్ళదైతే అన్ని విధాలా బాగుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి దేశం మనది, మన ప్రభుత్వాలు. కాబట్టి ఇవాళ ఈ దేశ రక్షణకి, దేశ భద్రతకి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి, పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం, పెద్దలందరి ఆశీస్సులు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే దానిలో మీరు సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ, 10 మాసాల్లో పూర్తిగా పాడైపోయినటువంటి వ్యవస్థల్ని గట్టెక్కించింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పడింది ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి అన్నాడు. కానీ ఆయన కృషి, ఆయన ఆలోచన, ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన తపన ఇవాళ ఈ రాష్ట్రాన్ని 10 మాసాల్లోనే తిరిగి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశలో, పోయిన నెలలో 3,600 కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే, ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు, తిరిగి గాడిలో పడ్డది. ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం, మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక స్తోమతను సంపాదించుకుంటాం, అందరం కలిసి ఇంకా భవిష్యత్ అభివృద్ధిని సాధిద్దాం, స్వర్ణాంధ్రను సాధించే దిశలో అందరం కలిసి ముందడుగు వేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి తోడు కావాలి, అందరూ చెయ్యి కలపండి. శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.